వినోద్ గారు, అశ్విని గారు వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి మీరు చాలా కాలం పెళ్ళై చాలా కాలం అయిందని అక్కడ చాలా చోట్ల తిరిగి ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉందన్నారు. ఆబ్వియస్గా చాలామంది ట్యూబ్ బ్లాక్ అనగానే కంగారు పడిపోతారు. ఎందుకంటే ఐవీఎఫ్లు కాబట్టి నెలకు 3 లక్షలు పట్టుకుని కూర్చోవాలి, వస్తుందనే గ్యారంటీ లేదు, ఏం చేయాలని భయపడతారు. అందుట్లో కొంతమంది భర్తలు కూడా భార్యది ఏదో జబ్బు ఉందన్నట్టుగా ఇంకా భయపడతారు. అదృష్టవశాత్తు మీరు మంచివాళ్ళు. లేకపోతే కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే ఏదో జబ్బు మనిషిని మాకు అంటగట్టేశారని అత్తమామలతో గొడవలు పెట్టుకుంటారు, విడాకుల వరకు కూడా వెళ్ళిపోతారు. కానీ చివరికి ట్యూబుల్ బ్లాక్ అనేది ఆకుపాకు కరేపాకు లాంటిదని విషయం మనం చెప్పాం. ఇది ఒక చిన్న రుగ్మత. వీంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి వెళ్ళి పొక్కొచ్చి గడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ చేయొచ్చు. మనం క్రిమిని గుర్తించి భార్యాభర్తలు ఇద్దరు మందులు వాడి క్రిములు తొలగించుకుంటే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అనే విషయం మనం చాలా సింపుల్గా చెప్పాం. మరి ఇప్పుడు మీకు కూడా అలాగే ట్యూబ్ ఓపెన్ అయ్యింది. అసలు ఎలా తెలిసింది సార్? నా గురించి మీకు ఎలా తెలిసింది? మీరు చెప్పమ్మా, ఎలా తెలిసింది? నార్మల్గా మా ఫస్ట్ ఏమైంది అంటే మాకు నార్మల్గా చూపించుకున్న తర్వాత ఇంకేం రిజల్ట్ రావట్లేదు. మాకు ఎక్కడికి వెళ్ళినా రిజల్ట్ రావట్లేదు. 2-3 ఇయర్స్ చూసినాం. తర్వాత లేదు సార్, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇంకా అట్లనే అవుతుంది. టాబ్లెట్స్ ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, బట్ అవ్వలేదు. కాకపోతే మధ్యలో ఒక డాక్టర్ ట్యూబ్స్ చూపించుకోండి అంటే ట్యూబ్స్ చెక్ చేయించుకున్నాము. బ్లాక్ ఉంది, ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నారు. అన్న తర్వాత ఐవీఎఫ్ కి వెళ్ళండి, బ్లాక్ ఉంది కదా అని చెప్పేసి అన్నారు. సో అట్లా మేము ఐవీఎఫ్ కూడా వెళ్ళినాము, బట్ అది కూడా సక్సెస్ అవ్వలేదు. అంత స్తోమత యాక్చువల్గా అంత పెట్టుకుని ప్రతి నెల 3 లక్షలు పెట్టుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే అంత అర్థే పరిస్థితి కాదు. ఏదో బంగారు పల్లెల్లో తినే బ్యాచ్ కాదు. అట్లా కాదు, జస్ట్ మిడిల్ క్లాస్, లేకపోతే లిటిల్ బిట్ అబోవ్ మిడిల్ క్లాస్ అంతే. కాకపోతే ఇంకా ఎవరో ఒక్కరు పుట్టాలి అనేది కొంచెం ముందడుగేసి చేసినాం, బట్ అది కూడా అవ్వలేదు. ఫోన్లే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బిడ్డ వస్తుందేమన్న ఆశతో వెళ్ళిపోయారు, బట్ అది అవ్వలేదు. సక్సెస్ తర్వాత 40 ఇంజక్షన్లు పొడిచారమ్మా నీ ఒంటి మీద. ఎక్కువ ఉన్నాయి సార్. రోజు ఇంజక్షన్ ఇప్పటికీ దానివల్ల అయిపోతుంది. పైగా ఎంత నరకం అనిపించుంటుందో, స్ట్రెస్ కదా. బయట ప్రపంచం అంతా ఎలా చూస్తుంది అంటే ప్రెగ్నెన్సీ రాకపోతే ఎంతో భయపెడతారు, ఎంత బాధ పెడతారు. నాకే ఎందుకు వచ్చింది ట్యూబుల్ బ్లాక్ అనే ఒక భయం, ఎందుకు దేవుడు నన్ను ఇట్లాగా బాధ పెడుతున్నాడు అనే ఒక నిస్పృహ, ఇలాంటివి అన్నీ ఉంటాయి ఆ టైంలో. ఒకసారి జీవితం వృధా, వేస్ట్ అనిపిస్తుంది. అలాంటప్పుడు మరి నా వీడియో నీకు ఎలా కనపడిందో? ఎలా అంటే నార్మల్ గా మా మమ్మీ ఇంకా నేను ఇట్లా ఏడుస్తుంటే మా ఊర్లో ఎవరికో జస్ట్ ఒక టీకాతో అయ్యింది అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాము జస్ట్, ఇంకా అట్లా అనే వరకు మాకు కూడా బాగా అనిపించింది. సరే జస్ట్ మేము అనుకోలేదు చూపించుకోవాలి. మా మదర్ చెప్పారు, మా మదర్ తీసుకొని వచ్చారు. అప్పటికి మేము ఇంక ఇవన్నీ చేసినాము, అవ్వదు అని అనుకున్నాము. బట్ ఇంకా సరే ఒకసారి చూద్దాము అన్నట్టుగా వచ్చినాం. వచ్చి మీ కౌన్సిలింగ్ ఇవన్నీ విన్నాక మాకు సరే చూద్దాము, ఇవన్నీ చేసినాం కదా చూద్దాము అనేది హోప్ వచ్చింది. కౌన్సిలింగ్ విన్న తర్వాత ఇంకా విన్న తర్వాత టీకా వేసుకొని అట్లా స్టార్ట్ చేసినాము. అట్లా క్రిములకి, హార్మోన్స్ కి అన్ని అయిపోయినాయి. మళ్ళీ ట్యూబ్ టెస్ట్ కి వచ్చినాము. మళ్ళీ 2 months కి వాడమన్నారు, వాడినాము. మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు 2 క్లియర్ గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. మనకి మా దగ్గరకు వచ్చినప్పుడు 2 months క్రిములకు వాడారు. నేను అన్నాను అంటే ట్యూబుల్ టెస్ట్ ఆ రోజే చేస్తారని అడిగితే, అమ్మ ఇప్పుడు మనం ట్యూబుల్ టెస్ట్ చేయము, ట్యూబుల్ బ్లాక్ అయినా క్రిముల వల్ల బ్లాక్ కాబట్టి ముందు క్రిములకు వాడండి 2 months. ఇది వాడుతూ ఉండగానే క్రిములు చనిపోయి ఆ ట్యూబ్లో ఉన్న అడ్డంకి పోయి ట్యూబ్ ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, లేదు రాలేదంటే ఇంకో 2 months హార్మోన్స్కి ఇస్తాం. 4 months అయిన తర్వాత ట్యూబులు క్లీన్ చేస్తాం, ఒకసారి రండి అన్నాం. అలా వచ్చినప్పుడు కూడా మీకు ట్యూబ్ ఆ రోజు కూడా బాగోలా, పూర్తిగా వెళ్ళా. సెలైన్ ద్వారా చూసినప్పుడు వెనక్కి తన్నేసింది సెలైన్ అంతా, ఇప్పుడు కూడా క్లియర్ లీవ్ అన్నాం. మళ్ళీ 2 నెలల మందులు ఇచ్చాం కానీ ఐవీఎఫ్ అనలేదు. కానీ ఆల్రెడీ ఐవీఎఫ్ పోగొట్టుకు వచ్చారు. నేను ఐవీఎఫ్ అనేది అనలా. పోనీ ఆపరేషన్ చెప్పానా, అది చెప్పలా. ఇంకొక 2 months మందులు వాడండి, ఇంకా ఏవో పొరలు అడ్డం పడుతున్నాయి అన్నట్టుగా
వాడమన్నా. 2 months వాడినాము, క్లియర్ అయినాయి. ఆ క్లియర్ రోజు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటావు, అదేంటి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చినా మాకు ట్యూబ్లు అవుతున్నావు. అవును, ఆ రోజు అనుకుంటున్నాము. కాకపోతే మా హస్బెండ్ ఇంకా డైలీ రెగ్యులర్ గా వీడియోస్ చూస్తుంటారు, తనకి ఇంకా ఇక్కడే ఖచ్చితంగా నాకు అవుతుంది అని ఫిక్స్ అయ్యి ఉన్నాడు. బట్ నాకు కొంచెం అనిపించింది ఇన్ని చేసినా ఎందుకు కాలేదు. ఆన్లైన్లో వాడినా రాలేదండి, కొంతమందికి టీకాతో వస్తుంది, కొంతమందికి 2 months లో వచ్చేస్తుంది. మెడిసిన్ వాడి మళ్ళీ చెకప్ చేపిస్తే 2 ట్యూబ్స్ క్లియర్ ట్యూబ్స్ ఓపెన్ ఉందండి, ఏదో రిపోర్ట్ మీ దగ్గర. వాడినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ట్యూబులు బ్లాక్ గానే ఉంది అని ఒక బాధ వచ్చినా చివరికి మళ్ళీ 2 నెలల మందులు ఇస్తే సరే డాక్టర్ గారు నమ్మాం కాబట్టి ఆయన చెప్పిన విధానంగా వెళ్దాం, ఏమైతే అది అయింది. ఇక ఆయనే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుని, ఎందుకంటే ఆల్రెడీ ఐవీఎఫ్లకు కూడా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అయ్యే చెప్తారు. అందుకని వస్తానికన్నా న్యాచురల్గా తెప్పిస్తానంటున్నాడు కదా, ఈయన దగ్గరే నిలబడదామని చెప్పి మళ్ళీ 2 నెలల మందులు వాడి తర్వాత మీ ట్యూబ్ టెస్ట్ మీరు అక్కడ దగ్గరలో ఎక్కడో సెట్ అయితే ఎక్కడైతే అక్కడ చేయించుకోమన్నా, మీకు నమ్మకం ఉన్న చోట. చూడండి 2 ట్యూబులు ఎంత బాగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ ఒక ట్యూబ్ ఉందమ్మా, క్లియర్ కనబడుతుంది, ఇక్కడ ఒక ట్యూబ్ ఉందా, క్లియర్ కనబడుతుంది. 2 ట్యూబులు చాలా క్లారిటీగా కనబడుతున్నాయి, 2 ట్యూబులు. ఇదిగో ట్యూబ్, ఇదిగో ట్యూబ్, మీకు క్లియర్ కనబడుతుంది చూసారా, ఇక్కడ ఇక్కడ. అలాగే వాళ్ళు కూడా మీకు రిపోర్ట్ ఇచ్చారు, మీకు దగ్గరలో మీకు నమ్మకం ఉన్న చోట ల్యాబ్కి వెళ్ళి చేయించుకోండి అన్నాం. మీరు ఎక్కడికి వెళ్తారనేది కూడా మేము చెప్పలేదు, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమన్నాం. మీరు అక్కడ దగ్గరలో మీకు తెలిసిన చోట వెళ్ళి చేయించుకున్నారు. వాళ్ళు కూడా నార్మల్ స్టడీ విత్ బైలేటరల్ పెరిటోనియల్ స్పిల్లేజ్ కాంట్రాస్ట్ ఇంటు ద పెరిటోనియల్ క్యావిటీ బోత్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఆర్ పేటెంట్. చూడమ్మా, ఎంతోమంది ట్యూబులు బ్లాక్తో బయట ఐవీఎఫ్లు అంటే ఐవీఎఫ్లు చేయించుకుని ఒళ్ళు గొల్ల చేసుకుంటూ నెలకు 40 ఇంజక్షన్లు, నువ్వు కూడా 40 ఇంజక్షన్లు తీసుకున్నావు ఆ రోజు ఇక్కడ రాసావు. మరి ఇలా చేసుకుంటూ అప్పటికీ ఫలితం రాక డోనార్లని, అది ఫలితం రాక సర్గేట్లని, ఇలా నరకం చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటిది నువ్వు కూడా ఐవీఎఫ్ అనే పేరుతో మానవులో సూదులు గుచ్చారు, ఓవం పికప్ అనే పేరుతో. తూట్లండి, తూట్లు 30-40 సార్లు తూట్లు గుచ్చుతారు, ఎందుకంటే లోపల నుంచి అండాన్ని లాగడానికి. మరి అది అండం రాదు కదా, లోపల నుంచి రావాలంటే మానవులో చిన్న డెలికేట్ ఏరియాలో సూది గుచ్చుకుంటేనే నొప్పి వచ్చే చోట 30-40 సార్లు బాకులతో గుచ్చినట్టు గుచ్చితే, అంటే మత్తిచ్చి చేస్తారు కరెక్టే, మత్తు ఎంతసేపు పొద్దునిస్తే సాయంత్రం వరకు ఉంటుంది. పుండు మానడానికి 7 రోజులు పట్టింది. ఆ పిల్ల ఆ 6 రోజులు ఎంత నరకం అనిపించుంటుంది. ఈ విషయాన్ని భర్త మీరు అంటే వాళ్ళు మంచోళ్ళు అర్థం చేసుకుంటున్నారు. బిడ్డ కావాలని కోరికకి అంత నరకం. కాకపోతే మా హస్బెండ్ అసలు ఫస్ట్ నాకు సరే ఎట్లయినా సరే ఇంకొకసారి చేయించుకుందా అని ఉండే, బట్ మా హస్బెండ్ వద్దు ఇప్పటికి ఇంత అయ్యింది, నేను చాలా వీక్ అయిపోవడం. డబ్బు పర్లేదమ్మా, పోయినా పర్లేదు మళ్ళీ సంపాదించుకుంటాం అనే ధైర్యం ఉంటుంది. సో ఇంకా అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు ఆ నరకం లేదు, ఇక జీవితంలో ఐవీఎఫ్ అనే అవసరమే లేదు. 2 ట్యూబ్లు చక్కగా ఓపెన్ అయింది. చూసారమ్మా, మిరకిల్ కదా, అది మ్యాజిక్ కదా. మెడిసిన్ తోటే ఓపెన్ అయిపోయినాం. అసలు మేము చాలా షాక్ అయినాం, నిజంగానా అని చెప్పేసి. తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ చూసినాక కూడా ఓకే ట్యూబ్, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు అక్కడికి వస్తుంది అంటారు. మీ అమ్మ పట్ల దేవుడు ప్రసన్నమై నీ బిడ్డ ఇబ్బంది పడుతుందమ్మా, ఆ అమ్మాయి ఆ నరకం అనిపించుకోకుండా నేను ఒక దారి చూపిస్తానని చెప్పి ఆవిడికి వీడియో రూపంలో చూపించి, తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మీరు వినబట్టి పెళ్ళాన్ని చెబితే వినాలి. వాళ్ళ అమ్మ చెప్పింది ఆవిడికి నొప్పి లేని విధానం. భార్య మీద ప్రేమతో భార్య ఇబ్బంది పెట్టకూడదు, నా బిడ్డ కోసం భార్యని నరకం చూపించకూడదు, ఈ ఐవీఎఫ్లు లేకోకుండా భార్యకి కూడా చక్కగా మంచి బిడ్డ పుట్టాలని ఒక సదుద్దేశంతో మీరు కూడా ఐవీఎఫ్లకు వద్దులే, ఇలా న్యాచురల్గా ఉంటే మరీ మంచిది కదా అని చెప్పి దూరమే, ఎప్పుడు చాలా దూరం హైదరాబాదు, విజయవాడ. మరి హైదరాబాదులో లేని డాక్టర్లు లేరు. అక్కడి నుంచి ఇక్కడ మీరు వస్తుంటే అక్కడ అందరూ మిమ్మల్ని ఎటకారంగా చూస్తారు. అదే అంటారు. కాబట్టి మేమంతా ఓకే అయిన తర్వాత నేను 10 మందికి చెప్పడానికి రెడీ ఉంది. బట్ ఇప్పుడు చెప్తే అక్కడ ఎందుకు, ఇక్కడ ఉన్నారు ఇవన్నీ అంటారు కాబట్టి మేము ఇంకెవరికి చెప్పట్లేదు అంటారు. కానీ హైదరాబాద్ లో ట్యూబ్ ఓపెన్ జరగట్లేదు అని చెప్తున్నారు.
మా వల్ల కాదు ఐవీఎఫ్ చేస్తామంటున్నారు, లేదా ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదు, ఓపెన్ అయిద్దని మేము చెప్పలేము, కావాలంటే లాప్రోస్కోపీ చేసి ట్రై చేస్తాం, తర్వాత అయినా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అంటున్నారు. ఐవీఎఫ్కి వెళ్తే నో గ్యారంటీ, బిడ్డ వస్తుందని గ్యారంటీ ఇవ్వమంటున్నారు. డబ్బులు పోవటం ఒకటే గ్యారంటీ, ఒళ్ళు గుల్లవటం ఒకటే గ్యారంటీ. మరి ఇక్కడ కన్ఫామ్గా ట్యూబులు ఓపెన్ అవుతున్నాయి అని కొన్ని వందల మందికి, వేల మందికి వీడియోలు పుంకాలుగా సక్సెస్ వీడియోలు, టెస్టిమోనియల్స్ యూట్యూబ్లో వస్తున్నాయి. అలాంటి వీడియోలు మీరు చూసి ధైర్యం పొంది ఇక్కడికి వచ్చారు. ఇవాళ మీరే వీడియోగా మారారు. అంతే, వీడియోస్ చూస్తూ మా హస్బెండ్ కూడా ప్రతిరోజు చూస్తారు. ఆ రోజు అంటుండే మనకు కూడా ఓపెన్ అయితే ఏదో ఒక రోజు నేను కూడా చెప్తా అని, బట్ అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ నాకు ప్రెగ్నెన్సీ కూడా నెక్స్ట్ మంత్ వరకు వస్తుంది అని ఖచ్చితంగా వచ్చి తీరిద్దమ్మా, అతి తొందరలోనే. ఆ శుభవార్త కూడా మనం వింటాం. అది కూడా మళ్ళీ వీడియో చేస్తాం నెక్స్ట్. ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు. కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చాక మీరు రావద్దంటాం. మా హస్బెండ్ వస్తారు. నీకు కావలసిన స్కానింగ్, నీకు కావలసిన బ్లడ్ టెస్ట్లు అన్నీ అక్కడ హైదరాబాద్లోనే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే తీయించుకుని, ఇప్పుడు ఎలా తీయించుకున్నారో అలాగే చేయించేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం. మీకు ఎప్పటికప్పుడు ఏ సలహా కావాలన్నా మన టెలికాలర్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 10 to 5. ఇప్పుడు ఈ 4 నెలల నుంచి ఎలాగైతే మెడిసిన్ కొరియర్ పెట్టించుకున్నారో అలాగే ముందు ప్రెగ్నెన్సీ కోసం వచ్చి తర్వాత కావాలంటే 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత కావాలంటే కొరియర్ పెట్టించుకోవచ్చు. లేదంటే అక్కడే 5 నెలలు దాటిన తర్వాత అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకోకుండా మందులు వాడాక అక్కడే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వాడుకుని డెలివరీ అవ్వచ్చు మా పర్యవేక్షణలో. ఓకే, ఇది పద్ధతి. ఓకే అండి, చాలా మంచి విషయం వినోద్ గారు, అశ్విని గారు. మీరు వయసు 34 అయిందని భయపడుకోకుండా, పెళ్ళై 8 ఏళ్ళు అయిపోయింది, ట్యూబుల్ బ్లాక్ అంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు, ఐవీఎఫ్ చేయించుకున్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అని బెంబేళ్ళు ఎత్తుకోకుండా, భగవంతుడు ఏదో ఒక రోజు మాకు దారి చూపిస్తాడని నమ్మి పీసీఓడి పేరుతో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నా కూడా మరి కంగారు పడుకోకుండా, ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు గారు మందులతో మనకి మంచి మార్గం చూపిస్తారని ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఇక్కడికి వచ్చాక ట్యూబ్ ఓపెన్ అయింది, రెండోది డేట్స్ రెగ్యులర్ అయింది, పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోయినాయి. ఇంతకు ముందు ఇర్రెగ్యులర్ ఉంటుండే, 2 నెలలకు అట్లా వస్తుండే, టాబ్లెట్స్ వేసుకుంటేనే మళ్ళీ అయిపోతుండే. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు రెగ్యులర్ అయిపోయినాయి అండ్ ట్యూబ్స్ క్లియర్ అయినాయి. సో నెక్స్ట్ ఇంకా పీసీఓడి కరెక్ట్ అయింది, ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి, ఇక ప్రెగ్నెన్సీ తరువాయి. అంతే, ఇప్పుడు వరకు అంతా మనం న్యాచురల్గానే చేసాం, అన్ని మందులే మ్యాజిక్లు చేసాం. అదంతా పైనుండి భగవంతుడు ఒక్కొక్క స్టెప్ నేను ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చేస్తున్నాడు. ఇక ఆ మెట్టు లాస్ట్ 3rd మెట్టు బిడ్డను పొందటం, అది కూడా ఎక్కిచ్చేస్తాడు. ఎందుకనంటే మీది మంచి మనసు కాబట్టి, మీరు పడిన బాధ మీ మనసులో ఉంది. ఇలాంటి బాధ వేరే వాళ్ళు పడకోకుండా, ఆ ఐవీఎఫ్ కూడా వెళ్ళకోకుండా, ఆ నరకం కూడా అనుభవించుకోకుండా చక్కగా ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి ఆ బిడ్డని పొందితే వాళ్ళ పుణ్యం మీ బిడ్డకి రక్షణగా ఉంటుంది. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు మీ బిడ్డకి కాబోతారు కాబట్టి మీరు చేసిన పుణ్యాలన్నీ నీ బిడ్డకి జమ అవుతాయి. అర్థమైందమ్మా? అట్లా మంచి విషయాన్ని మనం భగవంతుడు మనకు చూపించాడు ఒక వీడియో రూపంలో, అలాగే మనల్ని వీడియో రూపంలో చూపించి మరొకరికి మేలు చేస్తాడు. మనం భగవంతుడిని ఉపయోగించుకోవాలి, భగవంతుడికి మనం ఉపయోగపడే అదృష్టం కూడా వాళ్ళు మనకు కలిగించాడు భగవంతుడు ఒక మేలు చేసి. అట్లాగే రేపు ప్రెగ్నెన్సీ కూడా వచ్చాక చక్కగా మరొక మంచి వీడియో తీసుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్ సార్.